మార్నింగ్, వెల్కమ్ టు లైవ్ డిబేట్. నేను వర్మ. ఏపీలో రాజకీయం రసవత్తరంగా కొనసాగుతుంది. ఒకవైపు నిమ్మగడ్డ, మరోవైపు 3 రాజధానులు, ఇంకోవైపు రఘురామకృష్ణరాజు. ఈ 3 అంశాలు జగన్ ప్రభుత్వానికి కంటిలో నలుసుగా మారాయి. ఇక ప్రతిపక్షాల పై ఎత్తులు ప్రభుత్వాన్ని చికాకు పెట్టాలని చూస్తున్న అధికార పార్టీ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఏది ఏమైనా తాను అనుకున్నదే జరగాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముందుకు వెళ్తున్నట్లుగా స్పష్టమవుతుంది. ఈ 3 విషయాల్లో అధికార పార్టీ ప్రభుత్వాల నిర్ణయాలు ఎంతవరకు కరెక్ట్ అనే అంశాలపై ఈనాటి లైవ్ డిబేట్లో చర్చను కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు శ్రవణ్ కుమార్ గారు, న్యాయవాది. మరి కాసేపట్లో వైసీపీ చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మనతో పాటుగా లైవ్లో జాయిన్ అవబోతున్నారు. మరోవైపు బీజేపీ కోఆర్డినేటర్ ఏపీ ఢిల్లీ రఘురామ్ పూరిసెల్ల మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయిపోతున్నారు. టీడీపీ నుంచి అధికార ప్రతినిధి కొట్టిపాటి రామకృష్ణ కూడా మరి కాసేపట్లో మనతో పాటుగా లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా అసలు నిమ్మగడ్డ పంచాయతీకి సంబంధించి టెక్నికల్ పరంగా ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి అన్న దాని మీద శ్రవణ్ కుమార్ని అడిగి న్యాయపరమైన సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ శ్రవణ్. ఏం జరుగుతుంది? రాజ్భవన్కి నిమ్మగడ్డ పంచాయతీ వెళ్ళింది, గవర్నర్ కోర్టులో ఈ బాల్ పడే పరిస్థితి. ఈ ఇష్యూలో, ఇందులో ఉన్న టెక్నికల్ ఇష్యూలు, న్యాయపరమైన అంశాలని ఏ రకంగా చూడాల్సి ఉంది? సుప్రీంకోర్టు అవనియండి, హైకోర్టు అవనియండి, స్పష్టమైన వైఖరి తెలియజేసింది. అది గవర్నర్ దగ్గరికి వెళ్ళి మేము ఇచ్చిన డైరెక్షన్ ఏదైతే ఉన్నదో ఆవిడ ముందు పెట్టండి అని చెప్పి హైకోర్టే మాట్లాడిన పరిస్థితి. ఇలాంటి టైంలో కూడా ప్రభుత్వం మళ్ళీ వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ మీద స్టే ఇవ్వాలని చెప్పి మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అంటే ఇది కావాలని నాన్చుడు చేసే పరిస్థితి మనకు కనిపిస్తున్నదా? వాస్తవంగా నిమ్మగడ్డ ఇష్యూ అన్నది ఎటువైపు మలుపులు తిరిగే అవకాశం ఉంటుంది? నిమ్మగడ్డ గారి ఇష్యూ ప్లస్ ప్రభుత్వము వాళ్ళిద్దరి మధ్య ఢీ అంటే ఢీ అని నడుస్తున్నటువంటి వ్యవస్థ, వాళ్ళిద్దరి మధ్య వ్యవస్థ, కోర్టు, గవర్నరు, సుప్రీంకోర్టు, హైకోర్టు, వీటన్నిటి మధ్య ఉన్న ఆ పరిధులను ఒకసారి మనతోటి ఆలోచింపజేసే వ్యవస్థ నడుస్తూ ఉంది. ప్రభుత్వ వైఖరి ఎలా ఉన్నది? హైకోర్టు డైరెక్ట్గా ఆర్డర్ వేయడం జరిగింది. ప్రభుత్వము దాన్ని అమలు చేసే ఛాన్స్ లేదని చెప్పి మీరు వీలుంటే గవర్నర్ గారిని కలవండి, గవర్నర్ గారిని కలవడం ద్వారా అయితేనే మళ్ళీ మీ రిక్రూట్మెంట్ జరుగుతుంది, రీఇన్స్టేట్ జరుగుతుంది అని చెప్పి హైకోర్టు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ పైన ఫస్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ ఈస్ సుప్రీంకోర్టు నుంచి మనకి స్టే ఆర్డర్ రాలేదు. ఫస్ట్ ఒక్కసారి దాన్ని మనం పరిగణలో తీసుకోవాలి. ఓకే, సుప్రీంకోర్టు నుంచి స్టే ఆర్డర్ కనుక వచ్చి ఉంటే మీకు పూర్తి స్టోరీ భిన్నంగా ఉండేది. ఇప్పుడు హైకోర్టు జడ్జిమెంట్ని ఖచ్చితంగా అమలుపరచాలని చెప్పి ప్రభుత్వం అమలుపరిచే స్థితిలో లేదని చెప్పి మీరు గవర్నర్ గారి ద్వారా వెళ్ళండి అని చెప్పి హైకోర్టు మెన్షన్ చేయడం జరిగింది. ఆయన గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. హైకోర్టు ఎప్పుడైతే ప్రభుత్వానికి మళ్ళీ ఆయనను రీఇన్స్టేట్ చేయాలని చెప్పి ఆర్డర్ ఇవ్వడము, ఆ ఆర్డర్ ప్రభుత్వం పెడ చెవిన పెట్టడం అనేది అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద అయితే అవుతుంది. ఓకే, అయితే సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇవ్వలేదు. ఇక్కడ ప్రభుత్వం ఫెయిల్యూర్ అని చెప్పచ్చు, ఏపీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని చెప్పచ్చు. మీరు సుప్రీంకోర్టుకి మళ్ళీ వెళ్ళడం అనేది, స్టే ఆర్డర్ ఇవ్వకపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వెళ్ళింది దేనికంటే హైకోర్టు జడ్జిమెంట్ని కైండ్ ఆఫ్ సార్ట్ ఆఫ్ అన్ అప్పీల్కే వెళ్ళారు. ఇప్పుడు స్పెషల్ లీవ్ పిటిషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మనకు అది ఒక అబ్స్టాకిల్ కానీ ఒక హైకోర్టు జడ్జిమెంట్ని ఆపే ఎటువంటి ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ మాత్రం కాదు. స్పెషల్ లీవ్ పిటిషన్ అనేది ఇట్స్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ ఏపీ గవర్నమెంట్ టు వెరిఫై ద జడ్జిమెంట్ బై హైకోర్టు. హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీరు ఒక్కసారి మళ్ళీ వెరిఫై చేయండి, రైట్? ఆ వెరిఫై చేసుకోవడానికి ఆ అప్పీల్కి మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టుకి స్పెషల్ లీవ్ పిటిషన్ కోసం వెళ్ళడం జరిగింది. ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ అనేది మాత్రం ఈ గవర్నర్ ఇప్పుడు అంటే వీళ్ళు వెళ్ళిన అప్పీలు దానికి స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అది ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మీకు అక్కడ 2 ఉన్నాయి. హైకోర్టు జడ్జిమెంట్ పైన స్టే ఇవ్వండి అని వెళ్ళడం ఫెయిల్యూర్ అయిపోయింది. ఇప్పుడు నిమ్మగడ్డ గారు ఏం చేశారంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, హైకోర్టు ప్రభుత్వానికి ఇచ్చిన ఆర్డర్ని కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు, నన్ను రీఇన్స్టేట్ చేయట్లేదు అని చెప్పి ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టే అవుతుంది అని చెప్పి మళ్ళీ ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది. ఓకే, ఆ మళ్ళీ అప్రోచ్ అయిన దానిపైన ఇప్పుడు స్టే ఇవ్వండి, ఎందుకంటే మేము మీకు స్పెషల్ లీవ్ పిటిషన్ కోసము పెట్టుకున్నాము సుప్రీంకోర్టులో, ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ అనేది ఈ నెలలో
విచారణకు రావాల్సి ఉన్నది. ఈ విచారణకు రావాల్సి ఉన్న స్పెషల్ లీవ్ పిటిషన్ని పక్కకు పెట్టి ఆ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది హైకోర్టు పరిగణలోకి తీసుకోవద్దు అని ఇప్పుడు ఇది రెండవ స్టే కింద తీసుకోవాలి. మీరు ఇక్కడ స్టేలో రెండు ఉన్నాయి. ఫస్ట్ స్టే అనేది హైకోర్టు జడ్జిమెంట్ పైన, అది రాలేదు. రైట్ శ్రవణ్, మనం దీని మీద ఇంకా టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నాయని డీప్గా వెళ్దాము. గొట్టిపాటి రామకృష్ణ గారు టీడీపీ అధికార ప్రతినిధి మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి రామకృష్ణ గారు. నమస్తే వర్మ గారు. నమస్తే అండి రామకృష్ణ గారు. ఏపీలో రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఈరోజు మనం ఈ డిబేట్లో ప్రధానంగా 3 అంశాలను తీసుకోవడం జరిగింది. ఒకటి నిమ్మగడ్డ ఇష్యూ, మరోవైపు రఘురామకృష్ణరాజు, మరోవైపు 3 రాజధానుల అంశం. ముందుగా మనం నిమ్మగడ్డ ఇష్యూకి వెళ్తే, నిమ్మగడ్డ గవర్నర్ కోర్టులో ఆ బాల్ వెళ్ళింది. నిమ్మగడ్డకు సంబంధించి హైకోర్టు స్పష్టంగా గవర్నర్ మీరు వెళ్ళి కరండి, మేము ఇచ్చిన డైరెక్షన్ మీద అని మాట్లాడే పరిస్థితి. దీనిపై మళ్ళీ అధికార ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఆ స్టేని ఆఫ్ చేయాలి అని చెప్పి వెళ్ళే పరిస్థితి. ఏ రకంగా చూడాల్సి ఉంటుందంటారు? ఇప్పుడు రాజకీయాల్లో ఎలా ఉంటుందంటేనండి, ఏదో కన్ఫ్యూజ్ ఆర్ ఇది అంటారు, అట్లా అయిపోయింది ఈ ప్రభుత్వం పని. 5 నెలల నుంచి నిమ్మగడ్డ గారి ఇష్యూ, 10 నెలల నుంచి రాజధాని ఇష్యూ, 2 నెలల నుంచి మీరు అన్నట్టుగా రఘురామకృష్ణ గారి ఇష్యూ. ఇకంతే. అసలు ఈ ప్రభుత్వం రోడ్డు మీద చచ్చిపోతున్నారు, నానా బాధలు, టెస్టులు చేయడానికి పరిస్థితులు లేవు, అది రకరకాలైనటువంటి ఇబ్బందులు, వాళ్ళని కనీసం అంతిమ దహన సంస్కారాలు కూడా నానా రకాల బాధలు పడతా ఉన్నారు, కరచూపుకి నోర్చుకోవటం లేదు. అసలు ఈ కరోనా రోజు రోజుకి 4,000, 5,000కి అధికారికంగానే పెరిగిపోతా ఉంది, అనధికారికంగా వేరు పరిస్థితి. ఒక పక్క ఆ ఇంజక్షన్ లేదా అన్నారు, 4,000, 5,000, 40,000, 50,000 అమ్ముతున్నారు అంటున్నారు, 1,00,000 అమ్ముతున్నారు అంటున్నారు. అసలు ఏమీ లేవు. ఇవన్నీ వదిలిపెట్టేసి ఆల్రెడీ పెంచినటువంటి కరెంట్ ఛార్జీలు, దాని మీద ఒక చర్చ ఏం జరుగుతుందో లేదు. లేదంటే ఇప్పుడు ఈ రోజు ఇవాళ జరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరల పెంపు రాష్ట్ర ప్రభుత్వం, సరే కేంద్రం నుంచి పెంచడం కరెక్ట్, అదొక ఎత్తు, రాష్ట్ర ప్రభుత్వమే పెంచే ప్రయత్నం. అంటే ఇది అసలు ఏమైపోతుందంటే, అసలు ఇప్పుడు నమ్మిగడ్డ రమేష్ కుమార్ ఇష్యూ అనేది లేదా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇష్యూ అసలు రాజ్యాంగమే చెప్పిందండి స్పష్టంగా. ఏం చెప్పినా రేపు మళ్ళా సుప్రీంకోర్టు అదే చెప్తుంది. రాజ్యాంగంలో లేనటువంటి అంశం అయితే, పేర్కొనబడని అంశం అయితే అది ఏం చెప్తుంది అని మన అందరం కూడా ఒక ఆదుర్దాగా ఎదురు చూడాలి తప్పించి, అది రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారు. 243K ప్రకారం ఒక నియామకం ఎలా చేయాలి, తొలగింపు ఎలా చేయాలి అనేది స్పష్టంగా పేర్కొన్నారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ని. ఇంకా దానికేమి 3వ తరగతి పిల్లవాడు ఇంగ్లీష్ చదవగలిగిన వారు ఎవరైనా చదివించుకుని అర్థం చెప్పించుకుంటే చాలు. దీనికి తలపండినటువంటి మేధావులు లేదంటే ఆ న్యాయవాదులు, న్యాయమూర్తులు అంత కూడా అవసరం నా ఉద్దేశంలో. అట్లా ఈ ఇష్యూ వరకు అండి, ఈ రాజధాని ఇష్యూ అంటారా కొంత ఉంది, కొంత దానిలో డిఫరెంట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, కొంత లీగాలిటీనో ఇతర అంశాలు ముడిపడి ఉన్నాయి. అసలు ఇది అంటే రామకృష్ణ గారు ప్రభుత్వం ఎందుకు ఇంత పట్టుదలగా ఉందండి ఈసీ విషయంలోని? ఒక పక్క సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వనివ్వండి, లేకపోతే హైకోర్టు చెప్పనివ్వండి, ఎవరు ఏం చెప్పినా సరే తాము అనుకున్నదే సాగాలి అనే ఆ పట్టుదలతో వెళ్ళడం వల్ల కొద్దిగా చులకనయ్యే పరిస్థితి కనిపించట్లేదా? మరి ఇలాంటి ఇష్యూస్లో ప్రతిసారి కూడా వీళ్ళకి నెగిటివ్ వస్తుంటే అసలు వాళ్ళకి చులకన కాకపోవటం అనేది కనుక ఒక అది ఉంటే, ఇప్పుడు అది ఇప్పుడు ఆ ఫీల్ అంటే ఆ సిగ్గుపడటం అది ఉంటే అసలు ఇక్కడ దాకా రారండి. అక్కడ వచ్చేది రోజు చీఫ్ సెక్రటరీ గారు ఏదో మన కోర్టు పిలుస్తా ఉంటే ఏదో సరదాగా భోజనానికి వెళ్ళి వచ్చినట్టు వెళ్ళి వస్తున్నారు, డీజీ గారు వెళ్ళి వస్తున్నారు. అంటే కనీసం నేను చాలా సార్లు చెప్పాను, సరే అది రాజకీయ నాయకులుగా రేపొద్దున ఇన్ని మాటలు చెప్పి నేను రేపొద్దున ఒకవేళ అధికారి ఏదో ప్రజాప్రతినిధో ఇంకోటో అయితే నేను ఏదో చేయకూడదో చేయలేదో రూల్ లేదని చేయమని చెప్పొచ్చు. అదేదో మొహమాటం కొద్దో లేదంటే పొలిటికల్ ఆబ్లిగేషన్ ఏదో సమ్ ఎక్స్పెక్టెడ్. అధికారులుగా మీరెందుకండి సీనియర్ ఐఏఎస్ సీనియర్ ఐపీఎస్ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ ఉద్యోగం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, చంద్రబాబు నాయుడు గారి వల్ల, వర్మ గారి వల్ల, గొట్టిపాటి రామకృష్ణ గారి వల్ల, లేక ఆఖరికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇవ్వాల. అన్ని వీళ్ళు కష్టపడి సంపాదించుకున్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే అది చిన్న విషయం ఏం కాదు. ఉద్యోగాలు రాస్తే కళని నెరవేర్చుకుని వెళ్ళి చేతులు కట్టు కూర్చుంటుంటే నిజంగా ఐ ఫెల్ట్ షేమ్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఏపీ. నేను నా పౌరుడిగా నేనైతే 100% నా మనసు నేను ప్యూర్ హార్ట్ ఐఎమ్ టెల్లింగ్. అంటే అంత తప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటున్నాను. ఎందుకు మీకు అంత కర్మేం పట్టిందో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా ఉదాహరణ రమేష్ కుమార్ ఇష్యూని తీసుకున్నాం సార్. ఏం చేయగలుగుతుంది అసలు ఇప్పుడు ఎన్ని రాజ్యాంగ వ్యవస్థలకు ఏది కూడా ప్రత్యేక పాలనా యంత్రాంగం ఉండదండి. పాలనా యంత్రాంగం అంతా ప్రభుత్వానిదేనండి. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళతో ఆయన ఎలక్షన్ నడుపుకోవాలండి. ఈ ఎలక్షన్ నడిపే క్రమంలో ఎక్కడైనా ఒక తెలుగుదేశం గెలిచిన ఎంపీటీసీ స్థానాన్ని వైసీపీ గెలిచిన ఎంపీటీసీ స్థానాన్ని కాంగ్రెస్ గెలిచిన బీజేపీ అసలు చేయగలరా? ఆయనకి నేనేమన్నాను,
యాజ్ పర్ ద రూల్స్ ప్రకారం వెళ్ళాలి. రామకృష్ణ గారు అంటే Right. కాలక్షేపం. రామకృష్ణ గారు 1 minute అండి. కరణం ధర్మశ్రీ గారు మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు, అధికార పార్టీ ఎమ్మెల్యే చోడవరం. నమస్తే అండి ధర్మశ్రీ గారు. నమస్కారం అండి. ధర్మశ్రీ గారు, ఏం జరుగుతుంది? 3 అంశాలు ఈరోజు మీ అధికార పార్టీకి తలనొప్పులుగా మారే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. నిమ్మగడ్డ విషయం అవనివ్వండి, 3 రాజధానుల విషయం అవనివ్వండి, మరోపక్క రఘురామకృష్ణరాజు గారు చేసే వ్యాఖ్యలు. నిమ్మగడ్డ ఇష్యూలో ఎందుకు అంత పట్టుదలగా మీరు ముందుకు వెళ్తున్నారు కోర్టులు చెప్తున్నా? నేను పట్టుదల ఏంటండి, ప్రభుత్వం పరిపాలనలో భాగంగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. 3 సంవత్సరాలు పదవి పరిస్థితిని తీసుకొస్తే 5 సంవత్సరాలు ఉన్నది 3 సంవత్సరాలు అని తీసుకొచ్చింది ఆర్డినెన్స్. పరిపాలన సంస్కరణలో భాగంగా తీసుకొస్తే వీళ్ళకి ఎందుకు అంత దురద? టీడీపీ వాళ్ళకి ఎందుకంటే దురద? స్టేట్ ఎలక్షన్ కమిషన్ గురించి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. నిమ్మగడ్డకి ఏదైనా జరిగింది, నిమ్మగడ్డ 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలని అడుగుతారు. మీరు అడగండి రామకృష్ణ గారిని, మాకు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఉంటే మంచిది అంటారు. నిమ్మగడ్డ కదా. చేత ఏంటంటే ఆ విధమైనటువంటిది వాళ్ళకి ఉంటుంది, వాళ్ళకి సరదా అనమాట. ఏదో రకంగా ఏదో ప్రభుత్వం మీద బుర్ర జల్లాలి, ఆ ప్రభుత్వం మీద ఏదో రకంగా ఏంటంటే ఏదో బుర్ర జల్లి కొంచెం వాళ్ళు ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఓ పక్క కరోనా గురించి ఏమో కంగారు పడుతూ, కరోనా గురించి ఓ పక్క ఏమో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కోట్లాది రూపాయలు రోజుకి 4 కోట్ల పైన ఖర్చు పెడుతూ ఒక అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ టెస్టులు చేస్తూ అధికంగా టెస్టులు చేస్తూ కరోనా గురించి మేము కంగారు పడుతుంటే వీళ్ళకి కంగారు లేదు, సింగారంగా ఉంది. ఏంటంటే ఆహా నిమ్మగడ్డ పాప హైకోర్టు ఏమో చిన్నది ఏదో వాళ్ళకేమో అనుకూలంగా ఇవ్వలేదు, సో మాకు అనుకూలంగా ఇవ్వకపోతే వీళ్ళకి పాజిటివ్గా ఇచ్చినట్టు అనమాట. మాకు ప్రతికూలంగా ఇస్తే వీళ్ళకి అనుకూలంగా టీడీపీ వాళ్ళకి ఇచ్చినట్టు మాట. అంతే తప్ప అనుకూలం అదే కావాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రం ఎలాగ ఉంది, అయ్యో ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుంది, మనం కూడా మనం వంతు చేద్దాం అని లేదు. వీళ్ళు జూముల్లాలో ఏమో ప్రకటనలు ఇస్తారు, జూముల్లాలో మీటింగ్లు పెట్టుకుంటారు, జూముల్లాలో ఏమో పొరుగు రాష్ట్రం నుంచి ఏమో ఇచ్చేస్తారు. ధర్మశ్రీ గారు, మాకైతే ప్రభుత్వం ఒక నిర్ణయం వినండి దయచేసి. ఎందుకంటే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా చిత్తశుద్ధితో ఉంది. ఇది గవర్నర్ పరిధిలో ఉంది, గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు. ఏ నిర్ణయం తీసుకుంటారు వీళ్ళకెందుకంటే ఆదురదా, వీళ్ళకెందుకంటే ఆసరదా, ఏదో రకంగా బురద జల్లాలని ప్రయత్నం చేయడం తప్పగానే రామకృష్ణ గారు ఒక మాట మనం ఆలోచిద్దామండి. ధర్మశ్రీ గారు 1 minute అండి. ధర్మశ్రీ గారు ఒకసారి గుట్టిపాటి రామకృష్ణ గారు ఏం చెప్తారు వినండి, ఏం చెప్తారు వినండి. చెప్తుంటే మీకు సూటిగా ధర్మశ్రీ గారు ఒకసారి వినండి ప్రతిపక్ష నాయకులు ఏం చెప్తున్నారో వినండి ప్లీజ్. వినండి ధర్మశ్రీ గారు. ఒకవేళ నా మాటల్లో అభ్యంతరాలు ఏమైనా ఉంటే మీరు చెప్పండి. 1-2 విషయాలు. ఇది కోర్టు కంటెంప్ట్ కాదు అనుకున్నప్పుడు, ఇది కోర్టు ధిక్కరణ రాదు అనుకున్నప్పుడు సుప్రీం కోర్టుకి ఎందుకు వెళ్ళారు? ఇది ధిక్కరణ పిటిషన్ మీద స్టే విధించాలని ఎన్నిసార్లు ఊరిని అడ్డించేటందుకు? వర్మ గారు ఎమ్మెల్యేగా ఉండి మీరు కూడా ఊరిని అటు ఇటు కాస్ట్ నాకు మీ పోస్ట్ కన్నా మేము గౌరవం ఇవ్వాలి కదా. ఇప్పుడు ఒకటి మీరు ఆల్రెడీ మాట్లాడారు, మీరు మాట్లాడి నేను అవగాహన చేసుకున్నాను, విన్నాను. మీకు నేను ఛాన్స్ ఇస్తాను, 2 మాటలే అడుగుతున్నాను. మీరు పూర్తిగా చెప్పండి. డిబేట్ చేద్దాం ప్లీజ్. సీనియర్ నాయకుడిగా ఉన్నారు, నేను అనేది 2 మాటలు అడుగుతున్నాను. ఒకటి, ఇది కంటెంప్టే కాదు అనుకున్నప్పుడు హైకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ ఫైల్ చేసిన దానికి ధర్మలా దీని మీద స్టే చేయమని ఎందుకు వెళ్ళారు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒకవేళ మీకు రమేష్ కుమార్ గారు జరిపినటువంటి ఎన్నికల ప్రక్రియ మీద మార్చి 15కు ముందు కూడా మీకు అభ్యంతరాలు ఉన్నాయా? ఉండుంటే ఆ ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని రద్దు చేయమని చెప్పి ఈ డిబేట్ లో 99 టీవీ ద్వారా రమేష్ కుమార్ అనే ఆయన మార్చి 15 ఎన్నికల నిర్వహించడానికి ముందు చేసినటువంటి ఎన్నికల ప్రక్రియ పూర్తిగా చట్ట వ్యతిరేకం, ఆయన సరిగ్గా చేయలేదు, ఆయన మిగిలిన పక్షాలకి అనుకూలంగా చేశాడు కాబట్టి మేము రద్దు చేయాలని కోరుతున్నామని మీరు అడగగలరా, చెప్పగలరా? 2 మాటలు మాట్లాడమనండి. మీరు అడిగిందని చెప్తాను చూసారా రామకృష్ణ గారు ఎంత తెలుసా? ఫస్ట్ ఎన్నికల ప్రక్రియ మార్చి 15 ముందు ఉన్నటువంటి దాన్ని రద్దు చేయమని అడగగలరా అంటున్నారు. ఎందుకంటే వీళ్ళకి అప్పటికే బొమ్మ బొరుస అయిపోయింది.
వీళ్ళ పరిస్థితి ఏమైందంటే ఎనానమస్ గా మా ఆయన ఎన్ని చేతికి కూడా చేయలేదంటున్నారు కదా సార్. ఎనానమస్ గా ఆయన- ఎంపీటీసీలు జడ్పీటీసీలు సార్. వినండి మరి చెప్తున్నాను కదా రామకృష్ణ గారు, మీరు టీవీలో వస్తుంటారు, టీవీ డిస్కషన్ ఉంటారు, మీరు అడిగిన దాన్ని నేను జవాబు చెప్పాలి Please, కదా. please, ధర్మశ్రీ నేను గారు. చెప్తే జవాబు తప్పనిసరిగా అవుతుంది మీ బుర్ర ఖరాబు. ఎందుకంటే ఈ రోజు చెప్తున్నాను, ఈ నా ఎట్టి బుర్రలో మీ పరిస్థితుల్లో బుర్ర కూడా ఖరాబు అప్పటికే అయిపోయారు. మార్చి 15వ తారీఖు లోపల అయినటువంటి ఎన్నికలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మాకు ఎక్కువ ఎనానమస్ వచ్చాయని వచ్చాయి కాబట్టి మళ్ళీ ఇదే పరంపర కొనసాగుతుందని దీంతో ఏంటంటే అఖిలపక్ష మీటింగ్ పెట్టకుండా మీరు ఇచ్చిన డైరెక్షన్ కొలిది ఆ నిమ్మగడ్డ గారు ఏంటంటే క్లియర్గా స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి ఆయన కరోనా తీవ్రత ఇంత ఉంటుందని కూడా ఎవరికి ఊహించలేనటువంటి పరిస్థితిలో మీకు అది అడ్వాంటేజ్ అయింది. వెంటనే ఆయన ఏంటంటే ఎన్నికల ప్రక్రియ అంతవరకు అయిందా ఉంచి ఫర్దర్ ఏమో ఎన్నికలు జరగకుండా ఆపారు, ఫోన్ జరిపారు. నిమ్మగడ్డని ఎందుకు ప్రభుత్వం కూడా ఎందుకు తీసుకుంటుందో కూడా మీకు చెప్తా. ఒక ఫ్యాక్షనిస్ట్ ఏమో ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి చేస్తే ఎలాగనేది ఆయనకు కూడా ఆయన చేసిన వ్యాఖ్యానాలు ఉన్నాయి. అందుకనే మేము స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా యాక్సెప్ట్ చేయలేమని కోర్టుకి మేము వాద్యం వేసాం. ఎందుకేసాం? ఒక ఫ్యాక్షనిస్టు, ఒక ముఠాకోరు ఇలాంటి మాటలు ఒక స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడతాడండి? ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అలా మాట్లాడతారా? మీరు అడిగినట్లు రెండింటికి కూడా సమాధానం ఇదే. మీరు ఆలోచించుకోండి. ఇది విన్నారు కదా, ఒక నిమిషం వినండి సార్, అయిపోయింది. ఇది నిజం కాదా? ఇక్కడ అంటే మీకు అనుకూలంగా జరిగిన మీకు అనుకూలంగా జరిగినంతసేపు మీరు ఏం చేసినా ప్రశ్నించినంతసేపు నిమ్మగడ్డ మీకు మంచాడే. అప్పుడే గడ్డ కనపడలా. మీ గడ్డకు అన్ని గడ్డలు కనపడుతున్నాయి. రాజ్యాంగాన్ని తొంగలో దొక్కేయచ్చు, మీకు ఇష్ట ప్రకారం లేకపోతే మీరు ఎవరి మీద ఏమైనా చేసేయచ్చు, దాన్ని ప్రశ్నించకూడదు. అప్పుడు మాత్రం గడ్డలు కనపడుతున్నాయి. అప్పుడు దాకా మీకెందుకు గడ్డ కనపడుతుందా? రాజ్యాంగాన్ని తొంగలో దొక్కేసి 243కే రేపు పొద్దున ధర్మశ్రీ గారు నచ్చలేదు కాబట్టి నెల రోజుల్లో సంవత్సరంలోనే ఆయన అసెంబ్లీని లేదు పదవి అంటే అప్పుడు అది మాత్రం సమర్థించాలి. అప్పుడు ప్రతిపక్షంగా మేము ఏమండి ఎప్పుడైనా సరే స్టేట్ అన్ని రాజకీయ పార్టీలు సంప్రదించాలండి. డ్యూటీ అన్నమాట. అని ఎవరనంటే కాబట్టి అన్ని రాజకీయ పక్షాలతో సమావేశం ఏర్పాటు చేయాలి. ఎన్నికకి సంబంధించి రాజ్యాంగం ప్రకారం మీరు రావడానికి లేదని చెప్పి ఇంకోటో చెప్పారు. రాజ్యాంగం ధర్మశ్రీ గారికి అన్యాయం జరిగిందని ఒకసారి డిస్కస్ చేసి ఆయన డెసిషన్ తీసుకోమన్నారు, పర్వాలేదు. కానీ ఉభయ పార్టీలతో మాట్లాడాలా. మీతో ఫోన్ లైన్ లో మాట్లాడించి అశోక్ కుమార్ తో ద్వారా ఇచ్చినటువంటి డాక్యుమెంట్ మాట్లాడించి పెన్ డ్రైవ్ నాశనం చేసి అవి లేకుండా అర్ధాంతర ప్రెస్ ఎన్నికలు వాళ్ళు చేస్తానన్నారు. తప్పు. రమేష్ కుమార్ యొక్క పనితీరు మీద వాటి మీద ఉన్న అభ్యంతరాలు వేరు. దాన్ని తొలగించడానికి మార్గాలు ఉన్నాయి. నేననేది మీకు తొలగించాలి అనుకుంటే ఆ మార్గాల ద్వారా ఎంచుకోండి, లేదా మార్గాల్లో వెళ్ళండి. ఎవరికైనా అది మాకు ఎన్నికల ప్రక్రియ మీద మార్చి 15కు వాయిదాకు ముందు జరిగిన ఎన్నికల ప్రక్రియ మీద మాకు అభ్యంతరాలు ఉన్నాయి. కానీ అన్ని పార్టీలకు ఉన్నాయి, మాకే కాదు, అన్ని రాజకీయ పార్టీలకు ఉన్నాయి. వైసీపీకి తప్పించి 15 తర్వాత వైసీపీకి కూడా ఉంది రమేష్ కుమార్ గారికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ మీద. కానీ తొలగింపుకు సంబంధించి ఒక ప్రక్రియ ఉంది, అది రాజ్యాంగంలో రాశారు. మీరు అది కాదు మేమేదో ఒక జీవో ఇచ్చేస్తే, ఒక ఆర్డినెన్స్ ఇచ్చేస్తే చెల్లుబాటు అయిపోతాయి అని చెప్పి మీరు అనుకున్నారు. అది చెల్లుబాటు కాలా, న్యాయస్థానాలు చెప్పినాయి. కానీ మీరు సుప్రీంకోర్టులో చెప్పారు, అన్ని అయినా కూడా దాన్ని కాకుండా దాన్ని అటు తిప్పి అది కరెక్ట్ కాదు కదా అంటాను. రేపు నేనేమంటానంటే అది రేపు రేపు పొద్దున ఇంకోళ్ళు కావచ్చు, ఆవులు ఎల్లుండి మీరు కావచ్చు, ఇంకొకళ్ళు ఎల్లుండి ఇంకోళ్ళు కావచ్చు. స్థానాలు ముఖ్యం కాదు కదా సార్. మీరు నాకంటే సీనియర్, చాలా రాజకీయం చూశారు. నేను ఆ సీనియర్ గా మిమ్మల్ని ఎప్పుడు గౌరవిస్తాను. రాజ్యాంగం కాన్స్టిట్యూషన్. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ఒక ఓటు లేకుండా, ఒక సీట్ లేకుండా అయిపోతారు మీరు ఊహించారా? ఏ రోజున ఊహించారా? రాజకీయాల్లో అది కాదు కదా. మనం ప్రజాస్వామ్యం పోరాటం చేద్దాం. రైట్ రామకృష్ణ గారు. ధర్మశ్రీ గారు, మీరైతే వెనక్కి తగ్గలేదు ఈసీ విషయంలో, అంతేనా? ఫైనల్ వెనక్కి తగ్గడం కాదండి. ఇప్పుడు ఇది గవర్నర్ పరిధిలో ఉంది. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని బొద్దులై ఉంటాం. అందుకని ఇంతవరకు కూడా మేము సుప్రీంకోర్టు కూడా ఏంటంటే సుప్రీంకోర్టు ఆశ్రయించాం. సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మేము ఫాలో అవుతాం. న్యాయస్థానాల పట్ల గౌరవం ఉంది, న్యాయస్థానాల పట్ల ఇది ఉంది. ఆయన చేస్తున్నటువంటి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, ఆయన ఏంటంటే ప్రభుత్వం మీద, అధికార పక్షం మీద, ముఖ్యమంత్రి మీద చేసినటువంటి వ్యాఖ్యానాలు, ఇవన్నీ కూడా మేము ఏంటంటే దఖలు చేసాం. కోర్టులో ఉన్నది కాబట్టి మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు నివృత్తి చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మేము స్టేకి వెళ్ళాం. సుప్రీంకోర్టులో స్టే వస్తుంది.
డెఫినెట్ గా అనుకోమా. ఎందుకంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో న్యాయపక్షాన న్యాయబద్ధంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగానే వెళ్తుంది తప్ప అప్రజాస్వామ్యమైన రీతిలో వెళ్లే ప్రసక్తి లేదు. అంచేత ఏంటంటే కోర్టు పరిధి గవర్నర్ పరిధిలో ఉంది కాబట్టి గవర్నర్ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని బద్దులై ఉంటాం. రైట్ ధర్మశ్రీ గారు, ఏదైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లోని అంశాలన్నీ కూడా గవర్నర్ చుట్టూ తిరిగే పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. మరొక విషయానికి వస్తే ముఖ్యంగా 3 రాజధానుల అంశం కూడా గవర్నర్ కోర్టులో ఉంది. ఎలాంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నది? హరిచందన్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ కల్పిస్తున్నది. అధికార పార్టీకి ఏం చెప్తారు మీరు? 3 రాజధానుల అంశం ఎట్టి పరిస్థితుల్లో కూడా 3 రాజధానుల విషయం అయితే ఆగదు. ఎట్టి పరిస్థితుల్లో అన్ని ప్రాంతాలని కూడా తప్పనిసరిగా పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ప్రాంతీయ అసమానత్వం రాకుండా మరొక హైదరాబాద్ లో కేంద్రీకృతం అయినట్టు ఒకే దగ్గర కేంద్రీకృతం అయితే భవిష్యత్తులో ఉద్యమాలు రాకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. పరిపాలన వికేంద్రీకరణ భాగంగా ఏంటంటే అటు రాయలసీమ జ్యుడిషియల్ క్యాపిటల్ కానీ, ఇటు మా ఉత్తరాంధ్ర అనేది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానీ, అలాగే అమరావతి అనేది లెజిస్లేటివ్ క్యాపిటల్ కానీ, ఈ 3 ప్రాంతాలని సమాన అభివృద్ధి జరగడం కోసం చర్చిస్తున్నాం. అరి మీద గిరి అయినా, గిరి మీద అరి అయినా, 6 అయినా, 100 అయినా తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే ఇష్టం వచ్చినట్టయితే మా ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంది, ఉత్తరాంధ్ర డెవలప్ అవ్వకూడదని వీళ్ళంతా కోరుకున్నా మా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అది ఆగదు. ధర్మశ్రీ గారు స్పష్టంగా డెఫినెట్ గా అవుతాయి. ధర్మశ్రీ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారు. అక్కడే మోడీ గారు కూడా వచ్చి శంకుస్థాపన చేశారని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడే పరిస్థితి. ఏమండి, సెక్రటేరియట్ కి 5%, రాష్ట్ర జనాభాలో 5% సెక్రటేరియట్ కి రారండి, 5% కూడా. తెలుగుదేశం వాళ్ళ తాలూకు వ్యాఖ్యానాలు మీరు మాట్లాడితే ఇంకేమంటారు? ఆంధ్రప్రదేశ్ జనాలు అందరూ కూడా అడుగుతున్నారు, ఉత్తరాంధ్రలో అడగమనండి. ఈ ఉత్తరాంధ్రలో తెలుగుదేశం నాయకులు కూడా ఎక్కడే కావాలని కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటున్నారు? ఈ ఉత్తరాంధ్రలో గంటా శ్రీనివాస్ లాంటి వాళ్ళు అందరూ కూడా ఎక్కడే ఉండాలని ఎందుకు కోరుకున్నారు? మరి తెలుగుదేశం సభ్యులే కదా. అంచేత ఏంటంటే ఏదో 10 మందిని పట్టుకొని 200 మందిని పోగేసుకొని వాళ్ళు ఏంటంటే ఏదో 4 ఏమో అక్కడ 40 మంది ఉన్నారు లేదో కానీ అదేదో పెద్ద ఉద్యమంలాగా ఇలా మాట్లాడితే ఇంకా అమరావతిలో చేసే ఉద్యమం కాదా? అదే ఉద్యమం అంటే వాళ్ళ తాలూకు భావాలు వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. ఎవరికైనా వాళ్ళ ఊర్లో ఉండాలని వారు కోరుకుంటారు, తప్పు కాదు. కానీ అదేదో 40 మంది చేస్తున్నటువంటి పోరాటం 4 కోట్ల మంది చేస్తున్నారు అనేది అండం మాత్రం తప్పు. అంటే అది తప్పు. ఎక్కడండి? గుంటూరు కృష్ణా జిల్లాలోనే మాకు బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చేది. గుంటూరు కృష్ణా జిల్లాలోనే మాకు బ్రహ్మాండమైన ఆదరణ ఉంది. ఏదో 4 గ్రామాల్లో 40 మంది పోరాటం చేస్తే అది ఆంధ్రప్రదేశ్ అంతా పోరాటం అండి. ఉద్యమం అంటారా? దట్ ఈజ్ నాట్ ఏ ఉద్యమం, దట్ ఈజ్ నాట్ ఏ యాజిటేషన్, దట్ ఈజ్ ఓన్లీ నిరసన మాత్రమే. అది ఉద్యమం కాదు. రామకృష్ణ గారు, అమరావతిలో గత కొన్ని నెలలుగా జరుగుతున్నవి కూడా ఉద్యమం కాదు. 20-30 మందితోటి చేస్తే అది నిరసన అవుతుంది కానీ ఉద్యమం ఎలాగ అవుతుంది అని చెప్పి మాట్లాడే పరిస్థితి అధికార పక్షంలో. ఏం జరుగుతుంది అక్కడ? నిజంగా ఉద్యమం జరగట్లేదా? ఏదో కావాలని చెప్పి అధికార పార్టీని ఇరుకుని పెట్టే విధంగా జరుగుతున్న అంశమా అది? ధర్మశ్రీ గారు వైజాగ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఆ ప్రాంతంలో ఉండాలంటాం అనేది నేనేం తప్పట్నండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వైసీపీ మా విష్ణు లాంటి వాళ్ళే ఇక్కడ రిప్రజెంట్ చేస్తానే సమర్థిస్తుందా ఉండగా లేని వైజాగ్ నుంచి ఆయన రావాలని అనుకోవటాన్ని సరే, అది నేను ఇందాక ఆయన అన్నట్టు ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం అనేది సరే ఆయన ఉద్యమం కాదని అనొచ్చు, లేదా నేను అక్కడ వైజాగ్ లో ఎవరికి ఇష్టం లేదండి అందరూ కూడా ఇది అన్యాయం అని అంటున్నారని చెప్పి నాతో మాట్లాడే వాళ్ళు అంటారు. సరే, ఇదేం జరిగినా ఇది అంతిమంగా చట్టానికి లోబడి జరగాల్సినటువంటి అంశం. ఇక్కడ 2 విషయాలు నేను ప్రస్తావించదలిచాను. ఒకటి, పాయింట్ నెంబర్ 1, ఇంతవరకు రాష్ట్ర రాజధానిని మార్చుకోవటం అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందా, ఉంటే ఎన్ని రాజధానులైనా కూడా మార్చుకునేటువంటి అధికారం హక్కు వాళ్ళకు ఉందా అనేది ఇంతవరకు ఎక్కడ కూడా మొదలలేదు. ఫస్ట్ టైం వైసీపీ ప్రభుత్వమే ఆ దిశగా చర్చించేది లేదంటే మార్చేటువంటి ఇది తీసుకుంది. ఇది రేపొద్దున దేశవ్యాప్తంగా ఇటువంటి అంశమే, నేను సమస్య అనే పదాన్ని కూడా వాడినా, ఇటువంటి అంశమే అది రాజకీయ అవసరాల కోసం కావచ్చు, ప్రజా అవసరాల కోసం కావచ్చు, ఇతరత్రా కావచ్చు, లేదా స్వార్థ ప్రయోజనాల కోసం కావచ్చు, ఉద్యమాల రూపంలో కావచ్చు, ఇది గనక ఇట్లాంటి దేశవ్యాప్తంగా లేవనెత్తపడితే రేపు దేశం ఎన్ని రాజధానులు పెట్టుకుంటారు, లేదంటే వివిధ రాష్ట్రాల్లో ఇటువంటి ఉద్యమాలు వచ్చినప్పుడు జాతీయ స్థాయిలో ఇది సమస్యగా రూపాంతరం చెందుతుందా లేదా అనేది ఇది కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడేటువంటి రోజులు భవిష్యత్తులో ఖచ్చితంగా వస్తుంది. పాయింట్ నెంబర్ 1 వరుణ్ గారు, ఇక లా అంటారా? ఇక్కడ పునర్విభజన చట్టం ఉంది
అంటే పునర్విభజన చట్టం ప్రకారం దీనిలో రాజధాని ఎట్లా చేయాలి, లేదంటే ఎక్కడ పెట్టాలి ఏంటని నిర్దేశించబడిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ ఇష్టానుసారం నిర్ణయం తీసుకోవచ్చు అని కనుక నిర్ధారణ అయితే నేను ఇంకా లాలోకి వెళ్తలేదు సార్ లోతుగా. ఎందుకంటే గవర్నర్ రామకృష్ణ గారు చాలా మంది గనులు అంటే చాలా మంది రామకృష్ణ గారు పర్సన్స్ రాజధాని అంశం అన్నది రాజధాని అంశం అన్నది రాష్ట్ర పరిధిలోనే ఉంటుంది అని చెప్పి కేంద్ర పెద్దలే కొంతమంది మాట్లాడే పరిస్థితి. అంటే నేను ఇక్కడ చెప్పబోతున్నా సార్, ఇక్కడెక్కడా కూడా అధికారికంగా మాట్లాడలేదు. ఎవరి కాళ్ళు పార్టీ పరంగా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి కొద్దిమంది మేము పార్టీ పరంగా వ్యతిరేకిస్తున్నాం, అది కానీ ఆ పరిధి దానిలోదే అనేది కానీ అధికారికంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండు, జాతీయ స్థాయిలో ఇది నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా సార్. అసలు పెడతాం వాళ్ళు ఇచ్చిన పొలాలు వాళ్ళకి జరిగే అన్యాయం, లేదంటే ఇది చట్ట పరిధిలో ఉందా లేదా, లేదా గవర్నర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటారు, లేదా రాష్ట్రపతి గారు ఏం చెప్తారు, ఇవన్నీ ఒక అంశం అయితే నేను ఎవరో గమనించింది గుర్తించింది నేను చెప్తున్నాను. వరం గారు దయచేసి ఇది గౌరవ శాసనసభ్యులు ఉన్నారంటే నేను ఈ ఇష్యూ గురించి చెప్పట్లేదు, గౌరవ రఘురామ్ గారు ఉన్నారు, అక్కడ లైజింగ్ ఉన్నాయని కూడా. ఇది వేరే రాష్ట్రాల్లో కూడా ఇటువంటి అంశాలు కనుక రేపు పొద్దున హైదరాబాద్ వాళ్ళు ఇన్నాళ్ళు ఉంది కదా, వరంగల్ వాళ్ళు మాకు కావాలని, హైదరాబాద్ వాళ్ళు మాకు కావాలని, విజయవాడలో చేయంగా అదే ఏపీలో చేయంగా లేదు, ఎందుకు లేదని కర్ణాటకలోనో లేదంటే ఇంకో ఢిల్లీ నుంచి ఇన్నాళ్ళు పెట్టుకుంటారు రాజధాని అక్కడ, అది ఇటు మార్చే పరిస్థితి పొద్దున ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఆయన ప్రధానమంత్రిగా అయ్యారు అనుకుందాం, అయిన తర్వాత నేను షిఫ్ట్ చేస్తున్నాను మా స్టేట్ కి అని చెప్పి అన్నారు అనుకోండి, దేశ రాజధాని వీటి మీద ఒక చర్చ వస్తుంది. ఎందుకంటే ఒక విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటను కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలో తీసుకోవాలి. అదేంటంటే రాజ్యాంగంలో ఎక్కడ క్యాపిటల్ అనే పదం లేదు, అదే రాజ్యాంగంలో ఎక్కడ రాజధాని అనేటువంటి పదం లేదు అని వారు మాట్లాడారు. వారు ఏ కోణాలన్నా మాట్లాడినండి, అది నిజమా అంటే నేను లాయర్ గా నేను మాట్లాడట్లేదు. ఒకవేళ అది చర్చనీయాంశం అవుతుందా భవిష్యత్తులో, లేదు మీరు ఇదేదో ఇంతవరకే సమస్యగా తీసుకుని వదిలేస్తే రేపొద్దున భవిష్యత్తులో ఏర్పడేటువంటి సమస్యలకి ఏ జాతి సమైక్యత కోసం సమగ్రత కోసం మేము పుట్టామని చెప్పేటువంటి రాజకీయ పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, లేదంటే ఈ రోజు దేశంలో భవిష్యత్తులో ఏర్పడేటువంటి సమస్యలకు కానీ కేంద్ర సమాధానం చెప్పాల్సి. 1 minute అండి. రఘురామ్ గారు కూడా మనతో పాటుగా జాయిన్ అయ్యారు, బీజేపీ కోఆర్డినేటర్ ఏపీ అండ్ ఢిల్లీ. గుడ్ మార్నింగ్ అండి రఘురామ్ గారు. రఘురామ్ గారు, కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందో అని చెప్పి సర్వత్రా అందరూ కూడా ఎదురు చూసే పరిస్థితి. ఎందుకంటే మోదీ గారు వచ్చి అక్కడ శంకుస్థాపన చేసిన ప్రాంతం అది, దీన్ని 3 రాజధానులు చేస్తామని చెప్పి వైసీపీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అయితే మోడీ గారు వచ్చి అక్కడ ఏం చేశారు, ఏదో నీళ్లు మట్టి ఇచ్చారు తప్ప అని చెప్పి కూడా గతంలో మాట్లాడే పరిస్థితి. వీటిలన్నిటికీ చెక్ పెట్టాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, బీజేపీ ఏ స్టాండ్ ఉండే అవకాశం ఉండదండి. 3 రాజధానుల విషయం ఉన్నాయండి, లేకపోతే వికేంద్రీకరణ అన్నది వాళ్ళు అంటున్నారు, ఖచ్చితంగా అమరావతి అన్నది ఒక రాజధాని కింద మనం పేర్కొంటున్నాం కాబట్టి ఖచ్చితంగా అక్కడే రాజధాని ఏర్పాటు చేయాలని పరిస్థితి. ఇది ఏదో ఒక 2 పిల్లులు కొట్టుకుంటుంటే ఆ రకంగా చూసే అంశంగా కేంద్రం చూస్తుందా, లేకపోతే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో విభజన అయిన తర్వాత చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది కాబట్టి దానికి న్యాయం చేసే విధంగా ఆలోచన చేస్తుందా? సార్, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వము బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము ఏదైతే చెప్పిందో అన్ని చేస్తూ వస్తుంది, ఇంకా మిగతా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉంది. ఎప్పటికప్పుడు పోలవరం నిధులు ఇవ్వడం కానీ, ఇన్స్టిట్యూషన్స్ కి నిధులు ఇవ్వడం కానీ, అలా కొత్త ఇన్స్టిట్యూట్ ని రాష్ట్రంలో పెట్టడం కానీ, ఇలా అన్నింటిలోనూ కేంద్ర ప్రభుత్వం కొత్త ఎయిర్పోర్ట్లు కట్టడంలో కానీ ఇలా అన్నింటిలోనూ సహకరిస్తుంది. ఇంత అద్భుతంగా ఇంత తక్కువ సమయంలో ఎయిమ్స్ ని కట్టడం కానీ, చూడండి ఎయిమ్స్ లేదు కదా, ఎయిమ్స్ ని కట్టడం కానీ, ఇలా ప్రతి విషయంలో కేంద్రం రెడీగా ఉంది. కేంద్రం రాష్ట్రానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా, వైసీపీ ఉన్నా చేస్తోంది. సో అంచేత అయినప్పటికీ కూడా ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధిని పక్కన పెట్టి కేవలము నువ్వు దొంగ అంటే నేను దొంగ, నువ్వే దొంగ అని 2 పార్టీలు రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నాయి. ఒక 5 ఏళ్ళు చేశారు తెలుగుదేశం వాళ్ళు రాష్ట్ర ప్రజల్ని మోసం. ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇలా చేశాడు అలా చేశాడని వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారు. నేను ఏమంటానంటే, మీకు ఇచ్చిన అధికారము వైసీపీకి కేవలము రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు యువకుడు, అక్కడేమో ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారు. 42 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి ఆయన ఇచ్చారు. ఇతనికేమో జగన్మోహన్ రెడ్డి గారికేమో యువకుడు కుర్రాడు బాగా పనిచేస్తాడు, నడిచాడు, ఏకంగా 5,000 4,000 కిలోమీటర్లు 3,500 కిలోమీటర్లు నడిచాడు, బాగా సమస్యల మీద అవగాహన ఉందని ఇచ్చారు. ఇది ఇక్కడ సమస్యల అవగాహన పోయింది, అక్కడ ఎక్స్పీరియన్స్ పోయింది.
రెండు పోయి ఇవాళ నీ పార్టీ అలాగంటే నా పార్టీ ఇలాగా, నీ పార్టీ అలాగా, నీవు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు అని ఇద్దరు కొట్టురా. ప్రజలకైనా ఉరిగిందా ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఈ తిట్ల పురాణము ప్రజలకు ఏమన్నా ఒరిగిందా? ఇవన్నీ కూడా తమిళనాడుని మించిన రాజకీయాలు రాష్ట్రంలో వచ్చినాయి. ఇవాళ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కరచాలనం ఇచ్చుకున్నట్టు అంటే దండం పెట్టుకుని కళ్ళల్లో కళ్ళు చూసే పరిస్థితి లేదండి. ఇలాంటి రాజకీయం, ఇలాంటి పరిపాలన మనకు అవసరం అండి. ఎందుకు సుహృద్భావ వాతావరణంలో అధికారం ఇచ్చారు, 150 ఎమ్మెల్యేలు వచ్చాయి, నువ్వు మాట్లాడు, ప్రతిపక్షాలతో మాట్లాడు, ప్రతిపక్ష నాయకుడితో పోగా కేవలం రాజకీయమే పరమావధిగా ఇష్టం వచ్చిన రాష్ట్రం ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేస్తున్నారు. రైట్. కేంద్రం పాత్ర ఏంటంటే 3 రాజధానుల అంశం అన్నది ఎప్పటి నుంచో నలుగుతుంది. ఒక పక్క అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. అవి అసలు ఉద్యమాలే కాదు, నిరసనలో ఒక 30-40 మంది చేస్తుంటే అది ఉద్యమం అవుతుందా అని చెప్పి అధికార పార్టీ నేతలు మాట్లాడే పరిస్థితి. కేంద్రం ఏం చెబుతుందో, ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందో అన్నది సర్వత్రా ఇప్పుడు ఉత్కంఠ కలిగించే అంశం. అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఒక క్లారిటీ లేదు. ఒక పక్క కరోనా మహమ్మారి విస్తరిస్తుంది, ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో ఈ అంశంలో కొన్ని అంశాలు ఆంధ్రప్రదేశ్లోని ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరుగుతున్న అంశాలు, ఒక పక్క నిమ్మగడ్డ అవనియండి, మరో పక్క 3 రాజధానుల అంశం అవనియండి, మరో పక్క రఘురామకృష్ణరాజు గారి అంశం అవనియండి, ఇవన్నీ కూడా ప్రజలకి అర్థం కావట్లేదు. ఇదేంటి రాజకీయ పరంగా చేస్తున్నారా ఇవన్నీ కూడా, లేకపోతే లోపాయకరంగా ఇంకా వేరేది ఏమన్నా ఇందులో ఉందా? సార్ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి ఇష్యూ ఆయనకి ఆ పార్టీకి ఈగోస్, అది మనం పెద్ద చర్చించేసి దేశ బోధత్వంలో చూపించాల్సిన పనిలా. కొంత సెక్షన్ ఆఫ్ మీడియా బోధత్వంలో చూపించుకోవడం మనకేం సంబంధం లేదు, కానీ భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు ఏమైందంటే వైసీపీ, తెలుగుదేశము ఇలా ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఒక నిమిషం, 3 రాజధానుల అంశానికి వెళ్దాం, తర్వాత రఘురామకృష్ణరాజు గారికి వెళ్దాం. 3 రాజధానులు మాకేం సంబంధం? కేంద్ర ప్రభుత్వము, ఒక్క నిమిషం, కేంద్ర ప్రభుత్వము ఈజ్ డిఫరెంట్, భారతీయ జనతా పార్టీ ఈజ్ డిఫరెంట్. బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఒక భాగస్వామ్యం మాత్రమే. సో అంచేత భారతీయ జనతా పార్టీ ఇది నేషనల్ పార్టీ, వీళ్ళు రీజనల్ పార్టీలు. ఇవాళ రీజనల్ పార్టీలు చంద్రబాబు గారు ఏం చేశారండి, రైతుల సమస్య, నిజమైన సమస్య, రైతులు భయాందోళన ఉన్నారు అమరావతిలో. వాళ్ళు భూములు ఇచ్చిన తర్వాత వాళ్ళ భయాందోళనని ప్రభుత్వం ఒక్కసారి మాట్లాడితే తప్పేంటండి? 215 రోజులు, 220 రోజులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. పిలిచి మాట్లాడచ్చు కదా, ప్రభుత్వం ఇగో ఎందుకు నాకు అర్థం కాదు. ప్రజల సమస్య మీద, రైతుల సమస్య మీద అంత రైతులంతా కలిసి కట్టి పనిచేస్తున్నారు, అందరూ ధర్నాలు చేస్తున్నారు. ఒకసారి మాట్లాడే తప్పేంటి? అంటే ధర్మశ్రీ గారు అది అసలు ఉద్యమమే కాదు, అదొక రాజకీయం ఏందనేది చెప్పకుండా కేవలం దాన్ని కొట్టి పాడేసి దాన్ని ఇగ్నోర్ చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది? వాళ్ళు ప్రజలే కదా. మీకు ఓటు వేసినా వేయకపోయినా జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, నాకు ఓటు వేయకపోయినా సరే నా ఫలాన్ని అందిస్తారన్నాడు. మరి అందించి మరి మాట్లాడండి నాకుతండి. రైతు ఎందుకు రైతులండి ఇగో దేనికి నాకు అర్థం కాదు. ఇలాంటి విషయాలు పక్కన పెడితే కేంద్రం ఎందుకు వస్తుంది? రమేష్ కుమార్ గారి విషయంలో కేంద్రానికి సంబంధం లేదు. ఎలక్షన్ కమిషన్ విషయము రాష్ట్రానికి కోర్టులో ఉంది, కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. గవర్నర్ గారు మా కలవ మంది కలిసాడు, ఆయన న్యాయ సలహా కోరనివ్వండి. ఏది ఉచితమో, ఏది రాజ్యాంగబద్ధమో రాజ్యాంగకర్త, ఆయన రాజ్యాంగంలో ఉన్నటువంటి పదవిలో ఉన్నటువంటి గవర్నర్ గారు చేస్తారు. దాన్ని రాజకీయం చేసుకుంది అనుకుంటే ఆయన రమేష్ కుమార్ తెలుగుదేశం ఒకటికే చుట్టమైంది. రమేష్ కుమార్ అనే ఆయన రాజ్యాంగానికి సంబంధించిన వ్యక్తి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్. మీరు ఒక్కళ్ళే భుజం మీద వేసుకోవడం కారణం ఏంటి? మీ దగ్గర లెటర్ వెళ్ళింది అంటున్నారు. ఈ కలవడాలండి పొలిటీషియన్స్ ఆయన నాకు అర్థం కాదు. ఆయన పని చేయాలా, అంతేగాని ఆయనే పొలిటీషియన్ లో మాట్లాడితే ఎలాగా? ఆయన పొలిటికల్ గా నాన్ పొలిటికల్ గా మాట్లాడాలి. ఆయన నాన్ పొలిటికల్ లెటర్ రాసినప్పుడు లెటర్ రాయలేదని చెప్పాడు ఆయన, మళ్ళీ లెటర్ రాశారని చెప్తాడు ఆయన. ఇవన్నీ మంచి పద్ధతి కాదు. ఆ పదవికి ఉందా తేవాలి తప్పించి ఆ పదవిని కిందకి లాక్కూడదు. అదొకటి. రాజధాని విషయంలో రాజధాని అమరావతి ఉంది, గెజెట్ లో ఉంది. మాకైతే ఎలాంటి అనుమానాలు లేవు. అంటే ప్రభుత్వం ఏం చేద్దాం చెప్పమన్నాడు, కానీ అమరావతి రాజధాని ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పి అధికార పార్టీ కరాఖండిగా చెప్తున్నది. అధికార వికేంద్రీకరణ ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నది. వైజాగ్ని మాట్లాడదా? ఇప్పుడు వాళ్ళ చేతుల అధికారం ఉంది, ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతారని చూద్దాం. కంగారే ఉందండి. ఎన్నికల సమయంలో ఎన్నికల రాజకీయాలు ధర్మశ్రీ గారు అభివృద్ధి మాట్లాడతాం. ధర్మశ్రీ గారు గెజిట్ లో ఉంది అమరావతి రాజధాని అని చెప్పి బీజేపీ నేతలు చెప్పే పరిస్థితి.
లేదండి వినపడలా సారీ. అమరావతి కూడా లెజిస్లేటివ్ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మాత్రమే విశాఖపట్నం. ఎందుకంటే లెజిస్లేటివ్ క్యాపిటల్ అనేది అమరావతి, అలాగే జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు. 3 ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేయాలన్నదే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ధ్యేయం. అప్పుడే జరుగుతుంది అన్ని ప్రాంతాలకి న్యాయం. ఇది వాస్తవం, రామకృష్ణ గారు ప్లీజ్. ఇది వాస్తవం. అది 3 ప్రాంతాలకు కూడా న్యాయం జరుగుతుంది, అప్పుడే జరుగుతుంది న్యాయం. 3 ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చేయడమే మా ధ్యేయం, అప్పుడే జరుగుతుంది న్యాయం. ఇందులో మాత్రం ఇంకా ఏవైనా చేస్తే కేంద్ర ప్రభుత్వం చేయాలి, ఇంకా సాయం. 1 minute ధర్మశ్రీ గారు. నేనంటే ఒక మాట ఇక్కడ సరే ధర్మశ్రీ గారు పార్టీ లైన్ సరే ఆ ప్రాంతం కూడా కాబట్టి సరే వారు ఏదైనా కోరుకోవచ్చులేండి. అది నేను ఆయన మాట్లాడిన మాటల లోతుల్లో కూడా వెళ్ళగలగా. ఇక్కడ ఇప్పుడు ఒకటి నేను మళ్ళా చెప్పినట్టుగా ఈ అంశాన్ని మీరు డిబేటబుల్ గా తీసుకోండి వరుణ్ గారు, దయచేసి. ఇప్పుడు నేను వరుణ్ ధర్మశ్రీ గారు వారి రఘురామ్ గారే కాదు, ముఖ్యమైన ఇంకా పెద్ద నాయకులు ఎవరిని వస్తే కూడా ఆన్లైన్ ఫోన్ లో అడగండి. నేను చాలా కాలం నుంచి అంటున్నాను. అయితే మా దురదృష్టం ఏంటంటే మేము గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు చేయలేకపోయాం కాబట్టి మా వాయిస్ జనంలోకి ఎందుకు వెళ్తలేదో నాకు కూడా ఈ విషయంలో చాలా బాధ. అంటే రాజధాని మార్చకపోవటం, రాజధానికి సంబంధించిన అంశం చట్టపరిధి లేదా దాని మీద ఉన్నటువంటి అభిప్రాయాలు లేదా ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు, ఇవన్నీ ఒక ఎత్తు సార్. చాలా కలిగి ఇందా చెప్పాను 9 నెలల నుంచి మనం మాట్లాడుతున్నాం ఎవరు నష్టం లాభం ఇవన్నీ. ఇప్పుడు నేను మళ్ళీ వాటిలోకి వెళ్ళను. ఇక్కడ అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పునర్విభజన చట్టం ఉన్న ఈ రాష్ట్రంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ నిర్ణయాధికారం ఉందే లేదా అనేది ఇప్పటిదాకా తేలలేదు. ఇప్పుడు తేలుతుంది, ఫస్ట్ టైం తేలబోతా ఉంది. అదే కనుక నిజమైతే భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లో వచ్చేటువంటి ఇతర డిమాండ్స్ అంటారో, సమస్య అంటారో, లేదా రాజకీయ పరమైన కారణాలు అంటారో, స్వార్థ ప్రయోజనాలు అంటారో, వీటి ద్వారా వచ్చేటువంటి ఉద్యమాలు అంటారో, వీటికి ఎలా అడ్రస్ చేస్తారో నాకు దయచేసి కేంద్ర ప్రభుత్వం నుంచి సమాధానం కావాలి. యాజ్ ఎ సిటిజన్ నేను రామకృష్ణ గారు మీకు చెప్పాం, రాజ్యాంగ ప్రక్రియ పరంగానే రాజధాని మార్పు జరుగుతుంది. రాజ్యాంగ ప్రక్రియ ప్రకారంగానే 3 రాజధానులు ఏర్పడతాయి. 3 రాజధానులు పెడతారా, 6 రాజధానులు పెడతారా? పెడతానికి రాష్ట్ర ప్రభుత్వానికే హక్కు ఉందా? ఉంటుంటే ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఏంటంటే సార్ రాజధాని ఎలా ఏర్పాటు చేయాలి ఏంటనేది పునర్విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. మిగిలిన రాష్ట్రాలకు అది లేదు. నేను ఇందాకే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ అసలు రాజధాని అనే పదవి కాన్స్టిట్యూషన్ లో లేదన్నారు. మరి లేదన్నప్పుడు ఇది ఎక్కడో సాటి ఇష్యూ అవ్వాలి. ఉదాహరణ మీకు ఒక విషయం తీసుకొస్తా. గవర్నర్ల యొక్క పదవీ కాలం ప్రభుత్వం మారంగానే ఏం చేసేవారంటే గవర్నర్లని తక్కువ తీసేసేవాళ్ళు. కానీ కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు అలా తొలగించడానికి వీల్లేదంటే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాలు కొన్ని సందర్భాలు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు గత 7-8 ఏళ్ళు 10 ఏళ్ల నుంచి. అంతకుముందు అది లేదు. అంటే గవర్నర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మారంగానే గవర్నర్ మార్చేసేవాళ్ళు, లేదా రాజీనామా చేయమనేవాళ్ళు, లేదంటే తొలగించేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. అట్లా మీకు ఏదో ఒక దగ్గర క్లారిఫికేషన్ రావాలి కదా. ఇక్కడ నేను లేవనైతే వర్మ గారు దయచేసి ఒక్క నిమిషం సార్, లెట్ మీ వన్ వర్డ్. ఇక్కడ నేను లేవనైతే చాలా ప్రధానమైనటువంటి అంశం ఇది. నేను ఇందాక చెప్పినట్టుగా మేము దురదృష్టం మేము పెద్ద పదవులు చేయలేదు కాబట్టి మా మాటలు జనంలోకి వెళ్ళలేదేమో నాకు తెలియదు. కానీ ఈ విషయంలో ఇది కనీసం మీరు ఎప్పుడైనా రికార్డెడ్ గా పెట్టుకోండి వర్మ గారు. ఇది 6 నెలల్లో, సంవత్సరం, 6 ఏళ్ళు, 10 ఏళ్ల తర్వాత ఇది ఇష్యూ అవుతుంది. ఇది మార్చకపోవటం రాష్ట్ర ప్రభుత్వ పరిధేనా కాదా అనేది ఇప్పటిదాకా చర్చకు రాలేదు. ఇది మొట్టమొదటిసారిగా వస్తుంది. ఇది మిగిలిన రాష్ట్రాల్లో కనుక ఇది ఇలా మార్చుకోవచ్చు అని అంటే అలాంటి పరిస్థితి. ఎందుకంటే అవసరాల కోసం ఇది రాష్ట్ర విభజన జరిగిన అంశం కాబట్టి దీనికి మిగతా రాష్ట్రాలతో మనం కంపేర్ చేయడం లేదు. నేనేం చెప్తున్నానంటే రాష్ట్ర విభజన చట్టం ఈ రాష్ట్రానికి అమలు ఉంది, అసలు మిగిలిన రాష్ట్రాలకు అది లేదు. అంటే ఈ రాజధాని పెట్టుకోవచ్చా లేదా, మార్చుకోవచ్చా లేదా అనేది ఇంకెక్కడ ఉండదు సార్. కనీసం దీనికి ఉంది ఎక్కడ పెట్టుకోవాలి, లేదంటే దానికి సంబంధించి నిధులు ఎవరు ఇవ్వాలి, దానికి సంబంధించి డిస్ప్యూట్ వస్తే ఎవరు సెటిల్ చేయాలి, ఎన్నో చట్టం ఉంది. ఈ చట్టం ఉన్నప్పుడే మీరు రాజధానిని కనుక మార్చేసే ప్రక్రియ అయితే సరే రైతులు నష్టపోయింది, రైతులకు సంబంధించి అది చట్ట ప్రకారం ఇక్కడ చెల్లుబాటు అవుతుందా, పునర్వ్యవస్థీకరణ చట్టం చెల్లుబాటు అవుతుందా, లేదా మండలిలో జరిగినటువంటిది ఆ తీర్మానం సెలెక్ట్ కమిటీ ఉన్నప్పుడు పెండింగ్ ఉన్నప్పుడు అది బిల్లు పంపించవచ్చా లేదా, ఇవన్నీ సపరేట్ డిబేటబుల్ పాయింట్స్ సార్. అది పొలిటికల్ డిబేటబుల్ పాయింట్స్. వాళ్ళు మంచిది అంటున్నారు, వైసీపీ వాళ్ళు చేయొచ్చు అంటారు, మేము చేయకూడదు అంటాం. అది కాదు. ఇక్కడ నేను లేవనెత్తేటువంటి అంశాన్ని దయచేసి ఇంకొకసారి అయినా సరే ఎప్పుడైనా సరే మీరు దయచేసి సీనియర్ మీరు రిపోర్టర్ కింద మీరు దీన్ని మీరు ఎక్కడో సార్ మాట్లాడండి సార్. ఎందుకంటున్నారంటే ఇది దేశ సమస్య కాబోతా ఉందని మాత్రం చెప్పదలిచాను నేను. మీరు భవిష్యత్తులో అంటారు కూడా. జరుగుతున్న అంశాలు మనం చూస్తున్నాం. ఏదైతే 3 రాజధానుల అంశం టెక్నికల్గా ఇందులో ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా రాష్ట్ర పరిధిలోనే ఉంటుందా లేదా అన్నది అందరికీ కూడా ఒక డౌట్. రాజధానులను నిర్ణయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నదని చెప్పి కేంద్రం స్పష్టం చేసింది ఆల్రెడీ. దానిలో ఇంకా టెక్నికల్గా ఏ పాయింట్స్ లేవు.
మీకు 3 రాజధానుల బిల్లుకు వచ్చేసరికి మాత్రం శాసనసభ, శాసన మండలి, శాసనసభలో ఎప్పుడైతే మీకు బిల్లు మద్దతు దొరికిందో తెలుగుదేశం యాక్చువల్గా శాసనసభలో ఆపాల్సి ఉండింది. లేకపోతే అక్కడ శాసనసభలో ఆపి అంత శాసనసభలో అంత మద్దతు లేకపోయినా మీకున్న మిగతా ప్రతిపక్షాల స్టాండ్ ఏంటనేది కూడా అక్కడ తెలిసిపోయేది. కాకపోతే వాళ్ళు శాసన మండలిలో డిపెండ్ అవ్వడం ఏంటంటే వాళ్ళకి ఎక్కువ మద్దతు, శాసన మండలిలో వాళ్ళ సభ్యులు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు శాసన మండలి పైన డిపెండ్ అయిన పరిస్థితి ఉన్నది. అవును. దాని తర్వాత లాక్డౌన్ ముందు ఏదైతే సమావేశాలు 5 నెలల ముందు జరిగినాయో శాసన మండలిలో ఒకసారి చైర్మన్ గారు వాళ్ళు సెలెక్ట్ కమిటీకి పంపిన తర్వాత టెక్నికల్ పాయింట్స్ ప్రకారం అయితే ఫస్ట్ ఒక 3 months టైం ఉంటుంది. 3 months టైంలో వాళ్ళు ఏదైనా సవరణలు మాత్రం సూచించే అవకాశం ఉంటుంది శాసనసభకి. శాసనసభకు ఉన్నంత అధికారాలు శాసన మండలికి ఉండవు. ఈవెన్ ఆ బిల్లుని చేంజ్ చేసే అధికారం కానీ లేకపోతే విస్మరించే అవకాశం కూడా వీళ్ళకు లేదు శాసన మండలికి. పూర్తిగా శాసనసభకే ఉంటుంది. ఆ 3 నెలల టైం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ June 17కు వీళ్ళు రీసబ్మిట్ చేయడం జరిగిందో, సెకండ్ టైం సబ్మిట్ చేయడం జరిగిందో, అప్పుడు ఖచ్చితంగా 1 month మాత్రమే టైం ఉంటుంది. మీరు ఆ 1 month టైంలో ఏది డిసైడ్ చేయకపోయినా శాసనసభ మీరు మద్దతు ఇచ్చినట్టుగానే లేకపోతే అది ఆమోదించినట్టుగానే కన్సిడర్ చేయడం జరుగుతుంది. టెక్నికల్ పాయింట్స్ ప్రకారం శాసనసభకు ఆ అధికారం ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు July 17కు అది ఎప్పుడైతే అయిపోయిందో ఆ టైం వాళ్ళు గవర్నర్ ముందుకి ఫైల్ని మూవ్ చేయడం జరిగింది. అవును. ఇందులో శాసన మండలిలో ఉన్న ఒక ఎమ్మెల్సీ కోర్టుని అప్రోచ్ అవ్వడము ఏంటంటే శాసన మండలిని డిపెండ్ అయ్యి ఆ శాసన మండలిని ఆధారంగా చేసుకొని ఏదైనా కొంత మనం డిలే చేయగలుగుతాము లేకపోతే ప్రజల మద్దతు ఇంకా కూడగట్టగలుగుతామని వాళ్ళకున్న ఆశ మళ్ళీ కోర్టుకు వెళ్ళడం ద్వారా కూడా ఇంకొక ఆశని వాళ్ళు యాడ్ చేసుకున్నారు అంతే. టెక్నికల్ టర్మ్స్ ప్రకారం మీరు కోర్టుకు వెళ్ళిన తర్వాత అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఇది ఫాలో అయ్యారా లేదా, శాసనసభ నుంచి మండలికి వెళ్ళిందా లేదా, మండలిలో చైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపారు, ఏ టైం డ్యూరేషన్, దానికి ఉన్న టైం లిమిట్, టైం బౌండెడ్, సెలెక్ట్ కమిటీ కూడా టైం బౌండెడే, అది చెప్తారా చెప్పరా అనేది ఉండదు. ఆ టైం బౌండెడ్ అందులో వచ్చిందా లేదా, శాసనసభ శాసన మండలి అయిపోయి గవర్నర్ దగ్గరికి మూవ్ అయిందా లేదా, ఇది చూసిన తర్వాత 1 minute సెలెక్ట్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత మీరు అన్నట్టుగా అది ఆ సమయం లేదా ఉందా అనేది అది వేరే సంగతి. కాన్స్టిట్యూటే చేయలే సెలెక్ట్ కమిటీని. సో సెలెక్ట్ కమిటీకి ఒకసారి పంపించిన తర్వాత రిఫర్ చేసిన తర్వాత సెలెక్ట్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయకుండా అనే మరలా బిల్లుని మండలికి తీసుకురావచ్చా అనేది ఇక్కడ చర్చ. అసలు అది ఒక డిబేటబుల్ పాయింట్ అన్నమాట. అంటే మండలికి తీసుకురావడానికి సెలెక్ట్ కమిటీకి వెళ్ళి కాన్స్టిట్యూట్ చేయమని చెప్పిన తర్వాత అది చెప్పి నివేదిక ఇచ్చిన తర్వాత మళ్ళీ కావాలంటే శాసనసభ మళ్ళీ పంపించుకోవచ్చు. సెలెక్ట్ కమిటీ ఏమన్నా చెప్పనండి, అది వేరే సంగతి. అయితే అసలు ఆ ప్రొసీజరే కలవలేదు కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇంట్రడ్యూస్ చేశాక చేయనివ్వండి, ఒకసారి శాసన మండలిలో ఇంట్రడ్యూస్ చేశాక వీళ్ళు సెలెక్ట్ కమిటీకి పంపించారు. దట్ బిల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ అన్నమాట. అయిపోయిన తర్వాత ప్లీజ్ రఘురామ్ గారు చెప్పండి ప్లీజ్. హలో ఇక్కడ ఒక్కటే అంశం ఉంది. రఘురామ్ గారు 1 minute. రఘురామ్ గారు చెప్పండి. ఇందులో ఉన్న టెక్నికల్ అంశాలు అనేవి చాలా కీలకంగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నదండి. అయితే అధికార పార్టీ మాత్రం మెంటల్గా ఫిక్స్ అయ్యిందనే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అధికార వికేంద్రీకరణ 3 ప్రాంతాల్లోని చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాద్ని అభివృద్ధి చేయడం వరకే కొంతమంది నేతలు చేశారు. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ తోటి మనం ఈరోజు కట్టుబట్టలతోటి బయటికి రావాల్సి వచ్చింది. ఇలాంటి తప్పు మళ్ళీ మేము చెయ్యనివ్వం, అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి అనే నినాదంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అంటే ఎలాంటి ఇందులో ఇష్యూస్ వచ్చినా వెనక్కి తగ్గం అనే మాట ప్రతి ఒక్కరిలోని కూడా వైసీపీ నేతల్లో మనకి కనిపిస్తున్నది. దీనికి సంబంధించి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, కేంద్రం ఎలాంటి డైరెక్షన్ ఇవ్వబోతున్నది? ఎందుకంటే అమరావతిలో శంకుస్థాపనలో ముందుగానే నేను ఇందాక ప్రస్తావించినట్లుగా మోదీ గారి హస్తం కూడా అక్కడ ఉంది. ఏం చెప్తారు? మోదీ హస్తం అంటే అండి, కేంద్ర ప్రభుత్వం అధినేతగా రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఇన్వైట్ చేసి, అంతే మోడీ గారు వచ్చి నేనేమి శంకుస్థాపన చేస్తాను, నేనే కొబ్బరికాయ కొడతానని ఏమో అనలేదు. ఇప్పుడు గమనించాల్సిన అంశం ఏంటంటే, నేను వచ్చేస్తాను ఏం తేవాలా ఏంటంటే ఒక పవిత్రమైనటువంటి అక్కడ యమునా నది నీళ్లు పట్టుకొచ్చారు. ఒక పవిత్రమైనటువంటి మహాభారత కాలం రామాయణాలు జరిగిన ప్రాంతం
అంత అక్కడ అలాంటి పుణ్యభూమి నుంచి మట్టి తీసుకుని ఎందరో మరి వాళ్ళ భారతదేశ సైనికులు వీరమరణం పొందినటువంటి ప్లేస్ అది, అక్కడి నుంచి మట్టి తెస్తే మా మొహాన్ని నీళ్లు మట్టి కొడతారా అన్నారు కదండి. అబ్బో అద్భుతం, బేభత్సం, నరేంద్ర మోడీ అన్నోళ్లే నీళ్లు మా మొహాన్ని కొడతారా అండి, మట్టి మా మొహాన్ని కొడతారా, ఏమి ఇచ్చారండి మీరు, ఎద కబుర్లు చెప్తారండి, బోర్డు తిట్లు తిట్టారు మమ్మల్ని. 1 year తిట్లు పురాణమే, తిట్లు పురాణం. ఇవాళ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడంటే అబ్బో ఆనాడు డబ్బులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వము అమరావతికి అని ఇప్పుడు చెప్తున్నాడు. అప్పుడేమో నీరు మట్టి మా మహాన్ కొట్టారా అన్నారు. ఇవాళ ఇప్పుడు ప్రధానమంత్రి హోదాలో రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పిలిచారు, సార్ మీరు వచ్చి శంకుస్థాపన చేస్తే బాగుంటుంది అంటే ఓకే రాని వచ్చాడు. దానికి ఫలితంగా 2,500 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాం. దానికి ఫలితంగా వాళ్ళు తాత్కాలిక రాజధాని పోయారు. ప్రజలందరినీ తీసుకెళ్లి రైతులు పాపం ఉచితంగా ల్యాండ్ ఇస్తే వాళ్ళందరినీ సింగపూర్ చూపించేదిగో ఇలాంటి బిల్డింగ్ వస్తుంది, ఇలాంటి సింగపూర్ లాంటి టౌన్షిప్ జరుగుద్ది అక్కడ అని అబద్ధాలు చెప్పి 5 ఏళ్లలో కార్యాపన చేసి తప్పు. ఫస్ట్ అమరావతికి ఫెయిల్యూర్ కారణం చంద్రబాబు నాయుడు గారే. ఢిల్లీలో గల్లీ, ముంబైలో అన్ని ప్రధాన రహదారుల్లో ద పీపుల్స్ క్యాపిటల్ అమరావతి అద్భుత కట్టడం అని పెట్టారు, బోర్డులు పెట్టారండి. మేము కూడా అందరూ అడుగుతుంటే ఢిల్లీలో వాళ్ళు ఇలా కట్టారా అండి అమరావతి అని అడిగారు. ఢిల్లీలో అడిగితే లేదండి కడదాం అనుకుంటున్నాడండి ఆయన. నెక్స్ట్ ఇప్పుడు అమరావతి క్యాపిటల్ అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో వస్తుందండి, అంతేగాని ఇవాళ కొబ్బరికాయ కొడితే రేపు పొద్దున్న లేచిపోదు. తెలుసు కదా అది తెలుసు కదా చంద్రబాబు గారు. తెలియదండి ఒక 20 ఏళ్ళు 15 ఏళ్ళు 18 ఏళ్ళు పడుతుంది. మీరు చెప్పారు హైదరాబాద్ ని 50 ఏళ్ళు కాంగ్రెస్, 20 ఏళ్ళు తెలుగుదేశం, ఓన్లీ హైదరాబాద్ 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 అని ఎన్ని డబ్బులు పడితే అక్కడ పోతాం. అమరావతి కానీ ప్రభుత్వం గత ప్రభుత్వం యొక్క అమాయకత్వం, అలసత్వం, అవినీతి వల్ల ఇవాళ అమరావతి డెవలప్ కాలేదు. అంటే గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఈ ప్రభుత్వం చేస్తూ ఓకే 13 జిల్లాలు అభివృద్ధి చెందాలండి. 13 జిల్లాల్లో 13 ఇప్పుడు నెల్లూరు ఉంది అభివృద్ధి చెందాలా, ఒంగోలు ఉంది అభివృద్ధి చెందాలి. కొన్ని ఒంగోలు పెట్టండి, కొన్ని నెల్లూరు పెట్టండి, కొన్ని తిరుపతి పెట్టండి, కొన్ని శ్రీకాకుళంలో పెట్టండి, కొన్ని విజయనగరం డెవలప్ చేయండి, కాకినాడ చేయండి, రాజమండ్రి చేయండి. ఎందుకు చేయాలా? మేము చూడండి రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఇచ్చాం, నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ. రాజమండ్రి తిరుపతి నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ, విజయవాడ నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. రఘురాం గారు ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తారు మీరు? రఘురాం గారు ఏం చెప్తారు మీరు? 3 రాజధానుల అంశం వైపు మీరు ఓటేస్తారా, లేకపోతే అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటారా? కాదు వరం గారు ఒక్క నిమిషం ప్లీజ్. రఘురాం గారు ఆవు కథ చెప్తున్నాడు తిప్పి 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 తిప్పి. కాదు రఘురాం గారు ఒక నిమిషం రఘురాం గారు చెప్పామండి. 5 ఏళ్ళు పరిపాలన చేసి ప్లీజ్ రాకేష్ గారు, రఘురాం గారు 1 minute. రఘురాం గారు 1 minute. కట్టారు, దానికి ఖర్చు చూపించారు. రఘురాం గారు ప్లీజ్ 1 minute ప్లీజ్. డబ్బు ఎవరిదండి? రాష్ట్ర ప్రజల డబ్బు ఇది. రాష్ట్ర ప్రజలు మోసం చేశారు. 1 minute అండి రఘురాం గారు. రఘురాం గారు 1 minute. రఘురాం గారు ఇల్లు మోసం చేస్తారు. రఘురాం గారు ప్లీజ్. నేను అనేది మీరు తిప్పి తిప్పి ఆవు కథ చెప్పినా ఎన్ని చెప్పినా సరే డబ్బులు ఇచ్చారా ఇవ్వలేదు లేదంటే ఇవన్నీ అయిపోయినాయి సార్, ఇవన్నీ అయిపోయినాయి. ప్రజలు తీర్పు చెప్పారు. సరే మొన్న మా ఇదంటారే పాజిటివ్ ఇదర్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ మీరు ఈ రాష్ట్ర తెలుగుదేశం రాకూడదనేది ఫీల్ అయ్యారు. అలాగే ఆ ప్రభుత్వం వస్తే బాగుండనేది అనుకున్నారు. అన్ని అయిపోయినాయి, ఇవన్నీ జరిగినాయి. నేను ఆ విషయాలతో కూడా పాటల్లా. నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఇందాక మాట్లాడినట్టుగా తెలుగుదేశం పార్టీకో లేదంటే కమ్యూనిస్ట్ బీజేపీ పార్టీకో కమ్యూనిస్ట్ పార్టీకో సంబంధం కాదు. ఇది ఆ మాట అయితే అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా సిద్ధాంతాలకు అతీతంగా అమరావతి రాజధానిగా ఉండాలని కోరుతున్నారు. ఇక్కడ నేను అనేది మీ ఇంటర్ఫీరెన్స్ అంటే ఇన్ ద సెన్స్ బీజేపీ పార్టీ ఇంటర్ఫీరెన్స్ కాదు, కేంద్రం ఇంటర్ఫీరెన్స్ ఎంతవరకు ఉంటుంది. ఒకవేళ లేకుండా మీరు ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిని మీరు వదిలేస్తే ఇందాక నేను లేవనెత్తినటువంటి అంశానికి మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి భవిష్యత్తులో ఏర్పడుతుంది. మిగిలిన రాష్ట్రాల్లో వచ్చేటువంటి డిమాండ్స్ ఇవాళ మీరే ఉన్నారు. 20 పైన రాష్ట్రాల్లో సుమారుగా 23-24 రాష్ట్రాల్లో మీరే అధికారంలో ఉన్నారు. ఎట్లాగన్నా 23-24 ఇటువంటి అంశాలు లేవనెత్తినప్పుడు రాజకీయంగా మిమ్మల్ని అది అక్కడ అవసరాల కోసం కావచ్చు, మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల ప్రతిష్ట కావచ్చు, కనుక లేవనెడితే దానికి సమాధానంగా దీనికి ఉదాహరణగా చూపిస్తే ఆంధ్రప్రదేశ్ నే
మీరు ఏ విధంగా చెల్లుబాటు చేసుకుంటారు Right, భవిష్యత్తులో right, right. సమాధానం రఘురామ్ గారు. చెప్పాల్సి వస్తుంది. రఘురామ్ గారు ఇది ఎప్పుడైనా డేట్ కూడా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది అది. ప్లీజ్ చెప్పండి. రఘురామ్ గారు రైట్. Yeah. ఈ అంశాలు రాజధాని అంశాలు అన్నది కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏంటన్నదే ఇప్పుడు అంతా కూడా ఆశాజనకంగా ఉండే పరిస్థితి. 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా దీన్ని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి అధికార పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నదో మనకి ముందుగానే స్పష్టం అవుతున్నది. మరి దీని మీద ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయా, లేకపోతే అమరావతి రాజధాని కింద కొనసాగుతుందా? అధికార వికేంద్రీకరణ పేరుతోటి అధికార పార్టీ చేసిన 3 ప్రాంతాలని అభివృద్ధి చేస్తాము, 3 రాజధానులు ఏర్పాటు చేస్తామన్న దాని మీద ముందుకు సాగుతుందా చూడాలి. మరొక విషయం అండి, ఫైనల్గా రఘురామకృష్ణరాజు గారు ఈరోజు రాష్ట్రపతిని కలుస్తామంటున్నారు, అపాయింట్మెంట్ కూడా ఇస్తున్నారు. ఏంటి రఘురామకృష్ణరాజు మీ కనుసన్నల్లో నడుస్తున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి, ఎంతవరకు వాస్తవం? కాదండి, అబద్ధం, ఉట్టి అబద్ధం. అదే చెప్పేసి మీకు ఇందాక అన్నా, తెలుగుదేశము మా భుజం మీద తుపాకీ పెట్టి పేల్చాలని, వైసీపీ మా భుజం మీద తుపాకీ పేల్చాలని, రఘురామకృష్ణరాజు మా భుజం మీద తుపాకీ పెట్టి పేల్చాలని. ఎంతమంది పేల్చారండి నాకు అర్థం కాదు. ఆయన కాదండి, ఎవరైనా పేలిస్తే మీరు పేల్చుకునే అంత వీక్ గా లేరుగా. గొడవలు ఉన్నాయి, ఈగో క్రాషెస్ అనేది. ఆయన వ్యక్తిగతం భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధము లేదు. ఆయన ఒక చైర్మన్, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ హోదాలో మా జేపీ నడ్డా గారిని కలిశాడు అంతే. అంత మించి బీజేపీకి ఎలాంటి సంబంధం. బీజేపీ అంటే అపాయింట్మెంట్ రాష్ట్రపతి ఇవ్వడాన్ని, స్పీకర్ ఇవ్వడాన్ని. ఆయన ఎంపీ అడిగితే ఎవరెవరైనా ఢిల్లీలోనూ కరోనా టైం అందరూ ఖాళీగానే ఉన్నారు, ఎవరైనా అపాయింట్మెంట్ ఇస్తారు. పెద్ద విషయం. కరోనా టైంలోనే కదా అపాయింట్మెంట్లు ఇవ్వండి, ఏమండి కరోనా టైంలోనే కదా అపాయింట్మెంట్లు ఇవ్వడానికి భయపడేది. ఇస్తున్నారుగా, పెద్దలంతా ఇస్తున్నారు. ఎవరు వచ్చి కలిసి అదే ఇవ్వడానికి ఏమైనా పాటించి ఇస్తున్నారు. కాదు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. రైట్ సార్. ఇవన్నీ ఇవ్వడానికి తెరవడానికి ఏమన్నా కమల రాజకీయం ఏమన్నా తీవ్రంగా మేము ఖండిస్తున్నాను. ఎవరన్నా అలా అంటే తీవ్రంగా బీజేపీ ఖండిస్తోంది, మా హైకమాండ్ కూడా ఖండిస్తుంది. సంబంధం లేదు, ఎలాంటి సంబంధం ఆయనతో మాకు లేదు. నేను ఇందాక చెప్పా, నేను మొన్న కూడా మా ఛానల్లో చెప్పాను, ఏమన్నానంటే ఆ రఘురామకృష్ణరాజు గారు టోటల్ ఎపిసోడ్ వెనకాల కుట్ర దాగుంది. ఆ కుట్ర వెనకాల కొంతమంది కాంగ్రెస్ నాయకులు, కొంతమంది తెలుగుదేశం నాయకులు, కొంతమంది వైసీపీ నాయకులు ఉన్నారు. రైట్, అంతే. రైట్. ఫైనల్ గా రామకృష్ణ గారు, రఘురామకృష్ణరాజు కూడా మీ మీద పడుతుంది. రఘురామ్ గారు ఇవాళ మొత్తానికి రాను చక్కగా అవుట్ చెబుతున్నారేంటి సార్? ఏదో క్లారిటీగా మాడేవాళ్ళు. రాజధాని ఏంటి సరే, ఎనీవే రఘురామరాజు ఇష్యూ సార్ ఒక విషయం అయితే సరే, అంతర్గత వ్యవహారం. దాని వెనకాల ఎవరున్నారు, ముందు ఎవరున్నారు అనే అవసరం, కానీ వారు లేవనెత్తేటువంటి అంశాలన్నీ నిజాలే అనేది తెలుస్తా ఉంది. ఇవాళ ఏంటి, ఆయన నాకు రక్షణ లేదని ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళాడు. ఒక పార్లమెంట్ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ కి చెందిన పార్లమెంట్ సభ్యుడు ఢిల్లీ వెళ్ళి నాకు రక్షణ కల్పించిన మహానుభావ అని చెప్పని అందరు చుట్టూ తిరుగుతున్నారంటే, అక్కడ హోంమంత్రి గారి చుట్టూనో, లేదంటే ఈ మన రక్షణ శాఖ మంత్రి గారి చుట్టూనో, లేదంటే వీళ్ళందరూ చుట్టూ స్పీకర్ గారి చుట్టూనో ఇట్లా తిరుగుతున్నారంటే అది మీకు షోస్. అంటే ఇప్పుడు ఇందాక వారు మాట్లాడారు, ధర్మశ్రీ గారు సిసి ఇట్లా రాస్తారా మా మీద అది ఇది అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఒకళ్ళైతే సరే ఏదో దురుద్దేశం ఉందనుకోవచ్చు, వాళ్ళ పార్లమెంట్ సభ్యులే రాస్తున్నాడుగా, వాళ్ళ పార్లమెంట్ సభ్యులే న్యాయస్థానాలకు వెళ్తున్నారుగా. మీరు చెప్పండి, ఇవాళ జమ్మూ కాశ్మీర్ ఒక రాష్ట్రంలో, ఇప్పుడు ఇంకో దేశంలోనో అక్కడ పార్లమెంట్ సభ్యుడికి ఆ దేశం ఆ రాష్ట్ర ప్రభుత్వం మనం ఎంత ఫైనల్ గా ఇందులో ఉన్న టెక్నికల్ ఇష్యూస్ని ఏ రకంగా చూడాల్సింది? 3 రాజధానుల విషయంలోనైతే చేయి దాటిపోయిన పరిస్థితి. ఓకే, వేరే ఆప్షన్ అయితే లేదు. గవర్నర్ గారి ముందు ప్రజల ఎమోషన్స్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారా లేదా అనేది మాత్రం అది ఇట్స్ అప్ టు ద గవర్నర్. 3 రాజధానుల విషయంలో గవర్నర్, ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారి విషయంలో అయితే సుప్రీంకోర్టులో హియరింగ్ ఉంది. గవర్నర్ అనే మనిషి పొలిటికల్ అపాయింటీ కాబట్టి హిడెన్గా కేంద్రానికి సంబంధించి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఉండి లెట్ సుప్రీం కోర్ట్ హియర్ ద మ్యాటర్ అండ్ కమ్ విత్ సమ్ డెసిషన్ అని వెయిట్ చేసే అవకాశం అయితే లేకపోలేదు. స్ట్రైట్గా డెసిషన్ తీసుకోవచ్చు, గవర్నర్ అపాయింట్ చేయొచ్చు. కేంద్రం ఇచ్చిన ఏదైనా సూచనలు కనుక ఉండుంటే సుప్రీంకోర్టు మ్యాటర్ని పూర్తిగా విననివ్వండి, దానిపైన సుప్రీంకోర్టు నుంచి వచ్చే డెసిషన్ని మాత్రమే మీరు అమలు చేయండి కనుక గవర్నర్కి ఇన్స్ట్రక్షన్స్ దానికే వెళ్ళే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్ కుమార్ గారు లైవ్లో పాడుతున్నందుకు. థ్యాంక్ యూ అండి గుడ్పాటి రామకృష్ణ గారు లైవ్లో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ అండి రఘురామ్ గారు. థ్యాంక్ యూ కరణం ధర్మశ్రీ గారు. ఇది ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఒక పక్క నిమ్మగడ్డ, మరోవైపు 3 రాజధానుల అంశం, మరోవైపు రఘురామకృష్ణరాజు చేస్తున్న వ్యాఖ్యలన్నీ కూడా ఈరోజు అధికార పార్టీకి కొద్దిగా ఇబ్బందికరంగా మారే పరిస్థితి. మరి ఏ రకంగా
దీన్ని అన్నింటినీ కూడా ముందుకు సాగనిస్తుందో. 3 రాజధానుల అంశం అన్నది ప్రధాన అంశంగా ఉన్నది. గవర్నరు కోర్టులో ఈ బాల్ ఉంది. మరి గవర్నరు ఎలాంటి సూచన చేస్తారో, 3 రాజధానుల అంశం ఎటువైపు దారి తీస్తుందో అన్నది వేచి చూడాలి. చూస్తూనే ఉండండి 99 టీవీ. జనమే మన బలం.